ఫోటో కూడా వేయలేదుగా ఇన్ఛార్జి కూడా అబ్బాయి తీసుకొస్తాం అమ్మాయి తీసుకురాలా నీ వల్ల నాకు 500 లాస్. రేపు ఆయన చూడండి ఎందుకంటే నీకు అంత అవసరమా నలకో ముక్క పెడతారు తీసుకో నలకో ముక్క పెడతారు పోయిరా వచ్చింది అదే సెకండ్ రోజు బాలయ్య గారు పుట్టినరోజు చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్నగారు అన్న పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాను. అయితే మొదటి నుంచి కూడా మొదట్లో ఇంకా అన్నగారు పాలిప్రసాద్ గారు ఉన్నప్పుడు అన్నగారిది ఉండేది. ఇప్పుడు బాలయ్య గారిది వచ్చింది, మిగతాది పార్టీ అయింది. దీనికి ఏమిటో ఒక అనుబంధం నాకు అర్థం కాంది. ఎప్పుడు బాలయ్య గారి పుట్టినరోజుకి లేకపోతే బాలయ్య గారికి ఇంకొక రోజు యూత్ మీరు పెట్టినప్పుడల్లా నేను ఉంటున్నా అనుకోకుండా మీరు నాకు కబురు చేయడం లేదు, మీరు చెప్పలేదు, నేనంతా లేనే వస్తున్నాను. ఇది చేరని అనుబంధం మన పార్టీలో. ఒకరికి మధ్య ఉన్నటువంటి ప్రేమాది బంధాలే మనల్లందరినీ కలపడానికి ప్రధాన కారణం. మరి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అన్న బాలకృష్ణ గారి గౌరవాన్ని నిలబెట్టాలంటే మనం కష్టపడి పార్టీని అభివృద్ధి చేయాలి. అలాగే ఒక బాలయ్య గారేనే కాకుండా మనకి ఎవరు ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు కదా, ఎవరో మన లోకల్ వాళ్ళు, అదే సండి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు, వాళ్ళందరి యొక్క అందరి గౌరవాన్ని మనం నిలబెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికి చెప్పాలి. ఏలూరులో తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ నిలబెట్టారు. ఏది కష్ట సుఖం వచ్చినా సరే వాళ్ళంతా ఐక్యతగా ఉంటారు, దానికి కష్టపడి చేస్తారు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ అవకాశం బాలకృష్ణ ప్రధానంగా ఈరోజు నేను ఎప్పుడు కూడా అనుకోను, ఇలా దారి వెళ్ళిపోతుంటాను. ఇక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి. బాలకృష్ణ పుట్టినరోజు అని ఇంకేదని అనేక ఫంక్షన్లు జరుగుతాయి. ఇది నిజంగా కూడా మన పార్టీ అనుబంధం, మనందరికి ఉన్నటువంటి ఐక్యత. నేను కూడా యూతే, మీలో లెక్కే నేను. కాబట్టి ముఖ్యంగా మనమందరం
బాలకృష్ణ గారి విలువ నిలబెట్టాలి. పార్టీకి బాలకృష్ణ గారు, పార్టీలో బాలకృష్ణ గారికి ఉన్నటువంటి బలాన్ని మనం చూపించాలంటే మనందరం ఐక్యతగా పనిచేస్తేనే బాలకృష్ణ గారిని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టీ కష్టపడి చేసి బాలకృష్ణ గారిని విలువలు పెంచాలని నేను అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్తున్నాను. బాలయ్య బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నమాట. అదొక్కటే.